కర్నూలు జిల్లా విస్తీర్ణంలో ఉండే కువైట్ దేశపు కరెన్సీ విలువ మన రూపాయితో పోలిస్తే 300 రెట్లు ఎక్కువ. దాదాపుగా 10 లక్షల మంది భారతీయుల అండతో ఎదుగుతున్న ఎడారిలో విరిసిన బంగారు లోకం కువైట్. అత్యధిక ఉష్ణోగ్రతలకు, ఆధునిక రోడ్లకు ది స్టేట్ ఆఫ్ కువైట్ వెరీ ఫేమస్. సీ ఫుడ్ అంటే చెవి కోసుకునే కువైట్ దేశంలో రెస్టారెంట్లు రేయింబవళ్లు కలకల్లాడుతుంటాయి. ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం పెట్టే ఏరియాలో అమీర్పేట్ మాత్రమే కాదు, ఇక్కడి అబ్బాసియా నగరం కూడా చాలా ఫేమస్. ప్రపంచ పురాతన నాగరికతల్లో ఒకటిగా పేరున్న కువైట్ ప్రాంతంలో వ్యవసాయం దాదాపుగా శూన్యం. ఇక్కడ తినే ప్రతి కూరగాయ కూడా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రభుత్వానికి పన్ను కట్టే విధానం లేదు కాబట్టే పెట్రోల్ ధరలు కూడా మన దగ్గర దొరికే వాటర్ బాటిల్ కంటే చౌకగా ఉంటాయి. అప్పటి అలెగ్జాండర్ నుంచి నేటి ఆంధ్ర యువత వరకు ఈ దేశానికి సంబంధించిన 4000 సంవత్సరాల చరిత్రలో ఎన్నో దేశాల వారు స్వేచ్ఛగా భాగమయ్యారు. కువైట్ దేశపు ఆర్థిక వ్యవస్థ నిటారుగా నిలబడిందంటే ఆయిల్ వ్యవస్థ మీద. పిట్ట కొంచెం కూత ఘనం అనేటట్టు గ్రీకు నాగరికత అవశేషాలు కలిగిన కువైట్ దేశం ప్రపంచానికి సప్లై అవుతున్న ఆయిల్ వ్యాపారంలో 9 నుంచి 11% వాటాను కలిగి ఉంది. ఒక్క నది కూడా లేని దేశం కాబట్టి కువైట్ ప్రజలకు అవసరమయ్యే తాగునీరు సముద్రం నుంచి శుద్ధి చేసి సరఫరా చేస్తారు. భారతీయులు కానీ ఇతర ఆసియా పౌరులు కానీ కువైట్ దేశంలో ఉపాధిని కోరుకోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ నామమాత్రమే. సంపాదించే ప్రతి రూపాయి కార్మికుడికే చెల్లుతుంది కాబట్టి ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే పనుండదు. ఆదాయం ఎక్కువ, ఖర్చులు తక్కువ కాబట్టి కువైట్ వీధుల్లో జీవించే పరదేశస్తులకు తమ సొంత ఊళ్ళలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. రంజాన్, ఈద్లతో పాటు తెలుగు పండుగలను కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో తారాస్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకప్పుడు సముద్రంలో చేపలు పడుతూ జీవనాన్ని కొనసాగించిన కువైట్ ఎప్పుడైతే 1938 ప్రాంతంలో తమ దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారో అప్పటి నుంచి తన దేశ జీవన శైలిని కొత్తగా రీరైట్ చేసింది. ముత్యాలను సేకరించే అప్పటి మత్స్యకారుల తదుపరి తరాలు ఇప్పుడు $1,000,000,000 వ్యాపార సామ్రాజ్యాలకు వారసులుగా లగ్జరీ లైఫ్ కు తమ దేశాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిపారు. చమురు అమ్మకాలనే నమ్ముకున్న కువైట్ కంట్రీలో రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్స్ వ్యాపారం కూడా ఎక్కువే. అంతర్జాతీయ కల్చర్ కొట్టొచ్చినట్లు కనబడే కువైట్లో టూరిజం నుంచి వచ్చే ఆదాయం అమోఘం. హైదరాబాద్లో మోజంజాయి మార్కెట్ లాగే కువైట్లో కూడా 200 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ ఏరియా ఉంది. దాని పేరు సౌకల్ ముజాకరియా. ఇక్కడ ఖర్జూరాల నుంచి కాఫీ పొడుల వరకు, బెడ్షీట్ల నుంచి బంగారం వరకు అన్నీ అమ్మబడతాయి. ఇది పాత కువైట్ కల్చర్ ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ షాపింగ్ చేయడం ఒక ప్రత్యేక అనుభూతి. కువైట్ దేశంలో ఉన్న కఠినమైన చట్టాల కారణంగా క్రైమ్ రేటు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆధునిక చరిత్ర విషయానికి వస్తే ఇరాక్, కువైట్ దేశాల మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం 1990 ఆగస్టులో ప్రపంచాన్నే కుదిపేసింది. అప్పటికే ఇరాన్తో యుద్ధం చేసి భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఇరాక్ దేశం కువైట్ నుంచి $14 బిలియన్ చేయి చాపింది. ఇరాన్తో యుద్ధం చేసిందే మీకోసం, దానికి బదులుగా మా అప్పును మాఫీ చేయండి అని కువైట్ ను హెచ్చరించింది ఇరాక్ కంట్రీ. అందుకు కువైట్ దేశం ససేమిరా ఒప్పుకోలేదు. ఇది మాత్రమే కాకుండా కువైట్ మాకంటే ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గి ఇరాక్ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ పడుతుంది. సో బ్రిటిష్ కాలంలో వేరు చేయబడ్డ కువైట్ దేశాన్ని తిరిగి ఇరాక్ లో కలపాల్సిందే అని పెద్ద పెద్ద కోరికలను ముందేసుకొని అనవసర కయ్యానికి కాలు దువ్వింది ఇరాక్ దేశం. ఇక కువైట్ దేశాన్ని ఆకస్మికంగా ఆక్రమించుకున్న ఇరాక్ దేశానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కువైట్ ను విడిపోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చి చూశాడు. కానీ ఆ ఎడారి దేశం అందుకు ఒప్పుకోలేదు. ఆ తరువాత అమెరికా నేతృత్వంలో మొత్తం 30కి పైగా దేశాలు ఇరాక్ మీద బాంబులతో విరుచుకుపడ్డాయి. కువైట్ ను బంధించిన విషయం మీద అప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా ఖండించి ఇరాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. 42 రోజుల పాటు జరిగిన యుద్ధం 1991 ఫిబ్రవరిలో ముగిసింది. ఇరాక్ సైన్యం కువైట్ నుంచి లగేజ్ సర్దుకున్నాక కువైట్ మళ్లీ తన స్వాతంత్ర్యాన్ని పొందింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ యుద్ధాన్ని కొన్ని ఛానల్స్ అప్పట్లోనే లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఇరాక్ దేశం వెళ్తూ వెళ్తూ కువైట్ దేశాల ఆయిల్ బావులను ధ్వంసం చేసి తన సైకో మెంటాలిటీతో వచ్చే సమస్యలను మరింత స్పష్టం చేసింది. గల్ఫ్ యుద్ధం తర్వాత ముస్లిం దేశాలపై అమెరికా అన్ని రకాలుగా ప్రభావం చూపడం నచ్చని కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు ప్రపంచానికి బలమైన హెచ్చరికలు జారీ చేయాలనే పిచ్చి ఆలోచనతో చేసిందే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద సెప్టెంబర్ 11న జరిపిన మారణహోమం. దానికి ప్రతిచర్యగా అమెరికా వార్ ఆన్ టెర్రర్ ప్రకటించి ఒసామా బిన్ లాడెన్ ను వేటాడి మరీ దేహాన్ని ఛిద్రం చేసింది. అమెరికా చొరవతో ఇరాక్ సైన్యాలు తోక ముడవడంతో కువైట్ దేశం ఫిబ్రవరి 25న నేషనల్ డేను, ఫిబ్రవరి 26న లిబరేషన్ డేను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటుంది. హలా ఫిబ్రవరి ఫెస్టివల్ అని కువైట్ లో జరిగే జాతరలో జనాలను, కోలాహలాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. భారతీయులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చే కార్మికులకు అక్కడి కంపెనీలు ఉచిత అకామిడేషన్ కల్పిస్తూనే హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఫ్రీగా అందిస్తూ హక్కున చేర్చుకుంటున్నాయి. ప్రతి అవసరానికి ప్రత్యేక ఆర్టికల్ నెంబర్ తో వీసాలు జారీ చేసే కువైట్ లో ఒకప్పుడు కఫీల్ చేతిలో, అంటే పని కల్పించే కంపెనీ తరపు ఇన్ఛార్జ్ చేతిలో డబ్బుల విషయంలో మోసపోయిన కథల్లో ఇండియన్సే ఎక్కువ. 70% మంది విదేశస్తులే స్థిరపడ్డ ఈ దేశపు అభివృద్ధిలో వేల సంఖ్యలో ఉన్న తెలుగువారి పాత్ర దశాబ్దాలుగా చాలా కీలకం.
ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తున్న ఈ ఇస్లామిక్ కంట్రీలో ఇండియాకు సంబంధించిన సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉన్నాయి. హవాలీ నుంచి ఫింటస్ వరకు, సాల్మియా నుంచి సబ్ బలా సలేం వరకు ఉపాధి కల్పించాలన్నా, ఉల్లాసభరిత వాతావరణాన్ని పరిచయం చేయాలన్నా కువైట్ కంట్రీ తనకు తానే సాటి. దినార్ విలువ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కువైట్ అనుసరిస్తున్న విధానాలు వివిధ దేశాలకి ఆదర్శాలు. మీటింగ్స్ కోసం ప్రత్యేక గదిలో కొనసాగించే దివానియా సంప్రదాయం కువైటీలలో ఒక ముఖ్యమైన భాగం. అత్యంత ఎత్తైన టవర్స్ ఎక్కువగా దర్శనమిచ్చే కువైట్ దేశపు అధికార భాష అరబిక్. కువైట్ అంటే తెలుగులో చిన్న కోట అని అర్థం. కానీ డాలర్ కంటే దర్జాగా, యూరో కంటే హుందాగా, పౌండ్ కంటే ప్రౌడ్‌గా, ఎకనామిక్ ఎన్‌సైక్లోపీడియాగా పెద్ద పెద్ద సామ్రాజ్యాల కరెన్సీని కూడా కట్టడి చేస్తుంది కువైట్ ది గ్రేట్.